పిండితో కాకుండా గోధుమ పిండితో అయితే బెల్లం కొమ్ములు చేశాను, మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. బొంబాయి రవ్వ అయితే 1/2 కప్ తీసుకోండి. చిటికెడు సాల్ట్ వేసుకొని హీట్ చేసిన ఆయిల్ తీసుకొచ్చి దాంట్లో వేసుకొని స్పూన్తో కలుపుకోండి ఫస్ట్ అయితే. ఆ తర్వాత చేత్తో కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నది అలా ఉండలా రావాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండికి కలుపుకున్నట్టు కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. నేనైతే 2 బాల్స్ కింద సపరేట్ చేసి దాన్ని చపాతీ కర్రతో అయితే కొంచెం మందంగా ఒత్తుకున్నాను. ఒత్తుకున్న తర్వాత చాక్తో వేసి పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి. మొత్తం అన్ని పీసెస్ కట్ చేసుకున్న తర్వాత అయితే హీట్ చేసిన ఆయిల్లో తీసుకెళ్ళి ఫ్రై చేసేసుకోండి. ఎలా అంటే గోల్డెన్ ఫ్రై రావాలి. ఏమైనా అడ్జస్ట్ చేసుకుంటూ వాటిని మంచిగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక దానిలోకి తీసేసుకోవాలి, పక్కా పెట్టేసుకోండి. ఇప్పుడైతే 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. 1/2 కప్ వాటర్ వేసుకొని ముదురు పాకం వచ్చేదాకా కలిపేయాలి. పాకం వచ్చిన తర్వాత ఈ కొమ్ములు తీసుకెళ్ళి అందులో వేసేయాలి. 10 మినిట్స్ అయితే అలా వదిలేయండి. మన బెల్లం కొమ్ములు అయితే రెడీ అయిపోయాయి. పిల్లలు ఏమైనా స్నాక్ ఐటమ్ అడిగినప్పుడు ఇలా ఈజీగా చేసి పెట్టేయండి. బెల్లం గోధుమ పిండి యాడ్ చేసాం కాబట్టి నో ప్రాబ్లం. కనుక మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓకే, బాయ్.